ఎట్టి పరిస్థితుల్లో రాజా ఈ 60 మందిలో ఒకరిని పెండ్లి చేసుకోవాలా? Our film Akkadamai Ikkadabai is streaming now on ETV Win app. Download and subscribe to ETV Win app. వసంత కోకిల వనమంతా పిలుపులా వసంత కోకిల జగమంతా గెలుపులా. ఎందుకక్క ఇలా మాట్లాడుతున్నావు? నేను ఇలానే మాట్లాడతాను. ఈ పెళ్లి విషయంలో నన్నెవరూ మార్చలేరు. చూడు, నన్ను డిస్టర్బ్ చేయకుండా ఇక్కడి నుంచి వెళ్ళు. దీపా, నా మాటలు మనసు నీకు అర్థమయ్యాయి కదా? అమ్మ నాన్నలు నా పెళ్లి గురించి ఏమైనా మాట్లాడుకుంటుంటే నా నిర్ణయం ఏంటో వాళ్లకు అర్థమయ్యేలా చెప్పు. నా గురించి ఇంతగా ఆలోచిస్తున్న నిన్ను బాధ పెడుతున్నందుకు ఐఎమ్ సారీ దీప. కృష్ణకుమార్ని పెళ్లి చేసుకోవడం నాకు కూడా ఇష్టం లేదు. కానీ నీ భవిష్యత్తు కోసం, ఇంట్లో వాళ్ళ బాధ్యత తీరడం కోసం నాకు తప్పట్లేదు. కావేరి, భోజనానికి కూడా రాకుండా గదిలో ఏం చేస్తున్నావు? ఏం చేస్తాను? ఏడుస్తూ కూర్చుంటాను. ఎందుకే? ఏమైంది? ఏమవ్వడం ఏంటమ్మా? నాతో కాపురం చేయడం నేరం, పిల్లల్ని కిరడం పాపం అన్నాడు. ఏ భర్త అయినా భార్యతో అలా మాట్లాడతాడా? అందులోనూ పిచ్చిదానిలో ప్రేమించి పెళ్లి చేసుకున్న నన్ను అలా అనొచ్చా? ఆ మాటలు మర్చిపోవాలని ఎంత ట్రై చేస్తున్నా మళ్ళీ మళ్ళీ గుర్తొచ్చి ఏడుపు వచ్చేస్తుందమ్మా. ఏడవకు తల్లి. అల్లుడు కోపంలో ఏదో అలా. ఎంత కోపం ఉంటే మాత్రం అంత ద్వేషంగా మాట్లాడతారా? అనవసరంగా ఫోన్ చేశాను. నువ్వు వద్దన్నప్పుడే మానేయాల్సింది. ఏం చేస్తాంలే. ఇలాంటి మాటలు పడాలని రాసి పెట్టుంది. అంతా ఆ సంధ్య వల్లనే. లేదంటే అల్లుడికి నీ మీద ఇంత కోపం ఉండదు. ఆవిడ గారి వల్లే అయినప్పుడు ఆవిడ్ని ఏదో ఒకటి చెయ్యాలి కదా. ఊరికే నా దగ్గర మాత్రం దాన్ని వదిలిపెట్టను, డోస్ పెంచుతాను అని సోది మాటలు చెప్తావు. సోది కాదే, సరి అయిన సమయం రావాలి కదా. అసలే తన పైన మామయ్య ప్రేమ తగ్గుతున్న స్టేజీలో ఉంది. మనం కొంచెం ఓపికతో ఉంటే సంధ్య బయటికి పోవడం ఖాయం. ఏమోనమ్మా, నాకు ఆ నమ్మకం లేదు. ఈ రోజు నా మొగుడు మాటలు విన్నాక ఆవిడ గారు పోయినా ఆయన మాత్రం ఇంటికి రాడనిపిస్తుందమ్మా. అతను రాకపోతే నువ్వెళ్దావు గాని. లేదమ్మా, నాతో పెళ్లే నేరం అన్న తరువాత అది కూడా కుదరదేమో అనిపిస్తుంది. పెళ్లికి ముందు నేను చూసిన సూర్య ఇలా లేరు. చాలా మంచితనంతో, చిన్న చిరునవ్వుతో, క్యూట్ గా, స్వీట్ గా ఎంత బాగుండేవారు. మాట్లాడడం కాదు కదా, ఎదురుగా నిలబడాలంటేనే సిగ్గొచ్చేది. కానీ ఇప్పుడు మా ఆయనకి నా మొహం చూస్తేనే కాదు, నా మాట వింటేనే అసహ్యం పుడుతుంది. ఆయనతో కోపం లేకుండా మాట్లాడాలి, టైంకి తింటున్నారో లేదో అని అడగాలని ఎన్నిసార్లు అనుకుంటానో. కానీ ఫోన్ చేస్తే ఎక్కడ ఆవిడ గారి గురించి అడిగి నన్ను బాధ పెడతారో అని ఎన్నిసార్లు ఏడ్చానో లెక్కలేదమ్మా. ఆమె మీద గౌరవంతో, మా ఆయన మీద కోపంతో ఆ రోజు రమ్మంటే వెళ్ళలేదు. నా కోపం ఎంతోసేపు ఉండదని ఆయనకి మాత్రం తెలీదా? ప్రేమగా ఒక్కసారి ఫోన్ చేసి ముద్దు ముద్దుగా మాట్లాడితే నేనెందుకు కరగను? నా బతుక్కి ఓ ముద్దు లేదు, ఓ ముచ్చట లేదు. నాతో సంసారమే పాపం అంటుంటే ఇక కాపురం ఎలా చేస్తానమ్మా? నా మొగుడు నా కోసం రాకపోయినా, నన్ను ప్రేమగా ఇక్కడి నుంచి తీసుకెళ్ళకపోయినా నేను మాత్రం ప్రాణాలతో ఉండనమ్మా. కావేరి, ఒంటరిగా బ్రతకడం కన్నా చావడమే నయమమ్మా. కావేరి, ఏంటా మాటలు? ఊరుకో, ఇంట్రా. నా గోడు, నీ ఏడుపు ఏ దేవుడికి వినిపించడం లేదు. అందుకే
నీ బ్రతుకు ఇలా నాశనం అవుతుంది. ఎప్పుడు కరుణిస్తాడో, ఎలా చక్కబెడతాడో. పాపం కావేరి, సూర్య మీద ఎంత కోపం ఉందో అంతకు మించి ప్రేమ ఉంది. సూర్యతో మాట్లాడితే కానీ ఈ సమస్య పరిష్కారం కాదు. అమ్మా, నిన్న మా ఆయన అన్న మాట మావయ్యకి చెప్పనా? ఎందుకు లేవే, అలా చెప్పడం వల్ల 2 తిట్లు తిడతాడే తప్ప దానివల్ల ఏమీ లాభం లేదు. భార్యాభర్తలుగా మన మధ్య ఉండాల్సిన సంతోషం, ఎమోషన్ మెల్లిమెల్లిగా దూరం అయిపోతున్నాయనిపిస్తోంది. సంధ్య ప్రెగ్నెంట్ అని తెలిసి కూడా నా కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. నేను ఎన్ని మాటలన్నా మౌనంగా భరిస్తోందే తప్ప సంధ్య నా మీద కోపడ్డం లేదు. ఇక నుంచైనా అన్నీ మర్చిపోయి తనతో నార్మల్గా మాట్లాడాలి. సారీ సంధ్య. దేనికి? నేను నైట్ నిన్ను హర్ట్ చేశాను కదా, అందుకే. అమ్మా, విన్నావా? వింటున్నాని, నువ్వు సైలెంట్గా ఉండు. నాకు మీ సారీ వద్దండి. నా ప్రేమను అర్థం చేసుకుంటే చాలు. అర్థమవుతోంది సంధ్య. కాకపోతే కోపంలో నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను. అందుకే ఏదేదో వాగుతున్నాను. మీ కోపానికి కారణం నేనే కదా. మీకన్నా ముందు నేనే సారీ చెప్పాలి. నీ సారీకి నా సారీ చెల్లు. ఇక నుండి మన మధ్య కోపాలొద్దు, ప్రేమ మాత్రమే ఉండాలి. సరేనా? తినండి. లేదంటే కొన్ని నెలల తర్వాత పుట్టబోయేవాడు నన్ను ఎగురెగురు తంతాడు. పుట్టిన తర్వాత మిమ్మల్ని తన్నుతాడేమో. నన్ను పుట్టక ముందే తన్నెలా ఉన్నాడు. అమ్మా, తట్టుకోలేకపోతున్నానే. నా పరిస్థితి అదే. ఈ చెండాలన్నీ చూసే బదులు గదిలో ఉన్నా సరిపోయేది. సంధ్య, డాక్టర్ నిన్న నాకు కాల్ చేశారు. బిజీగా ఉండి ఆన్సర్ చేయలేకపోయాను. మీరెందుకు హాస్పిటల్కి రావట్లేదని అడగడానికి అయింటుందండి. ఓ, ఆ ప్రిస్క్రిప్షన్ ఏదో ఇవ్వు సంధ్య, నేను టాబ్లెట్స్ తీసుకొస్తాను. ఆల్రెడీ హాస్పిటల్లో తీసుకున్నానండి. ఫ్రూట్స్ ఉన్నాయా? ఏమైనా తీసుకురావాలా? ఏం వద్దండి. ఏమన్నా కావాలంటే ఫోన్ చేయి, ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు తీసుకొస్తాను. సరేనండి. థ్యాంక్ యూ. సరే సంధ్య, బాయ్. అయ్యో, సూర్యని రమ్మని ఫోన్ చేశాను. ఈ పాటికి వచ్చి ఉండాలి. వెంటనే వెళ్ళాలి. అమ్మా, నాకేదో తేడా కొడుతుంది. చూసొస్తానుండు.